హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా రెడీ చేసుకునే క్యాప్సికమ్ రైస్ చూపించబోతున్నాను. ఈ రైస్ని చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్లో ఏమాత్రం మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు, సడన్గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదా మీ నోరు అసలు ఏమీ బాగోకుండా ఏమైనా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఈ రైస్ని మీరు ట్రై చేయొచ్చు. ఈ టేస్టీ రైస్ మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా. మరి స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనం రైస్ అంతటికి కావాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఫలావాకు ఇలా తుంచి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 యాలుకలు, ఒక అర స్పూను షాజీరా వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి జస్ట్ ఒక 2 సెకండ్స్ కలుపుతూ వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక అరగుప్పెడు పుదీనాకులు కూడా వేసుకోండి. చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోండి. ఆ తర్వాత ఒక అరకప్పు పెద్దుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అవి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మనకి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక అరకప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. గుర్తుంచుకోండి, టమాటా అనేది బాగా పండిన టమాటా తీసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు మాడకుండా వేయించుకోవాలి. టమాటా పూర్తిగా మెత్తబడిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకొని ఒక పావు కప్పు సన్నగా తరిగిన బీన్స్ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి మనకి పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్, ఒక స్పూను జీలకర్ర పౌడర్, అర స్పూను గరం మసాలా వేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మీరు తినగలిగినంత కారం కూడా వేసుకోండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కారం మసాలా అంతా కూడా వేగే వరకు 1 నిమిషం జస్ట్ వేయించుకోండి. 1 నిమిషం పాటు ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పుడు ముందుగానే ఉడికించిన రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి ఇలా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత అదే హీట్ మీద రైస్ అలాగే ఉంచి 1 నిమిషం పాటు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా ఒక అరబద్ద నిమ్మకాయ కూడా పిండుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. చూశారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.